నీట్ పేపర్ లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బొద్దింక జనతా పార్టీ వరుసగా 34వ రోజు కూడా జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతోంది. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఈ అంశంపై తొలిసారి స్పందించారు. పేపర్ లీక్లకు పాల్పడిన వారిని వేగంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆటలాడే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటనను సీజేపీ తిరస్కరించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని సీజేపీ నేతలు అంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చర్చలకు ఆహ్వానించిన సీజేపీ నేతలు తిరస్కరించారు. తటస్థ వేదికపై మాత్రమే చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. మరోవైపు జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని సీజేపీ ఆరోపించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ జిప్తే ప్రభుత్వం మరోసారి అణచివేతకు సిద్ధమవుతుందా అని ప్రశ్నించారు. అలాగే శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దని పోలీసులు, పారామిలిటరీ బలగాలను విజ్ఞప్తి చేశారు. సీజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ కూడా శాంతియుత నిరసనలను అణచివేయడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇదిలా ఉండగా జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. నడ్డా విలేకరుల సమావేశం అసలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ముందుగా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి వైఫల్యాలను అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రధాని ప్రకటన తర్వాత ఉద్యమం ఏ దిశగా వెళ్తుంది? ప్రభుత్వం, నిరసనకారుల మధ్య చర్చలు మళ్లీ మొదలవుతాయా లేక ఆందోళనలు మరింత ఉధృతమవుతాయా అనేది ఆసక్తిగా మారింది.